నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బంగారం ధరలు భయపెడుతున్నాయి, వెండి ధరలు విరిగిపోతున్నాయి. పుత్తడి ఆకాశమే హద్దు అన్నట్లు 1,50,000కు చేరుకుంది. అటు కేజీ వెండి 3 లక్షలు దాటేసింది. అయితే గోల్డ్ సిల్వర్ రేస్లో సిల్వర్ పైచే సాధించింది. 3 నెలల్లోనే 1,50,000 పెరిగింది. బంగారం వెండి జెట్ స్పీడ్తో పరుగులు పెడుతున్నాయి, సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. పుత్తడి 1,50,000 మార్కును క్రాస్ చేస్తే సిల్వర్ కూడా తానేమీ తక్కువ కాదు అంటోంది. 3 లక్షల మార్కును దాటేసింది. ఈ 2 లోహాలపై పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పరుగులు ఎందాక అన్న చర్చ సామాన్యుల్లో మొదలైంది. బంగారం వెండి పరుగులు పెడుతున్నాయి. రేస్ ట్రాక్ లో నువ్వా నేనా అన్నట్లు దూసుకెళ్తున్నాయి. అయితే ధరల పెరుగుదలలో బంగారాన్ని మించి వెండి దూకుడును ప్రదర్శిస్తోంది. పుత్తడి ఏడాదిలో 70,000కు పైగా పెరిగితే వెండి ధరలు 3 నెలల్లోనే డబుల్ అయ్యాయి. తొలిసారిగా దేశీయ విపణిలో కిలో వెండి ధర 3 లక్షలను మించింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ కాస్త బలహీనపడ్డం, గ్రీన్లాండ్ స్వాధీనానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో సురక్షితమని భావిస్తున్నారు. బంగారం వెండిపై అధికంగా పెట్టుబడులు రావడమే ధరలు గణనీయంగా పెరగడానికి కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొత్త ఇంధన రంగాలు, విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుంచి వెండికి గిరాకీ అంతకంతకు పెరుగుతోంది. కమోడిటీల ట్రేడింగ్ జరిగే ఎక్స్చేంజ్లతో పాటు విమానాశ్రయాల్లోనూ ఈ లోహాల ధరలు రికార్డు గరిష్టాలకు చేరుతున్నాయి. నిన్న మొన్నటి వరకు పసిడి గురించి మాట్లాడుకున్న వారంతా నేడు వెండి ధర గురించి చర్చించుకుంటున్నారు. బంగారంతో పాటు ఇన్నాళ్లు పెరిగిన వెండి ఇప్పుడు పసిడిని దాటేసి పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో మునుపెన్నడూ లేని విధంగా ఔన్సు $95 దాటేసింది. దీన్ని అనుసరించి దేశీయంగానూ వెండి ధర భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి 3 లక్షలు దాటింది. ఏడాది క్రితం తొలిసారి 1,00,000 మార్కును దాటిన వెండి ఇప్పుడు 3 లక్షల మార్కును క్రాస్ చేసింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,50,000 దాటిపోయింది. ఆర్నమెంట్కు వినియోగించే 22 క్యారెట్ల పసిడి ధర 1,36,000 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ $4,735కు చేరింది. వెండి ఔన్సు $95 వద్ద కొనసాగుతోంది. ఏడాదిలోనే బంగారం ధర 66% కంటే ఎక్కువ రాబడిని అందించింది. అలాగే వెండి ధర దాదాపు 87% పైగా పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ 2 లోహాలు మరింతగా పైకి ఎగబాకుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సురక్షిత పెట్టుబడులు, వడ్డీ రేట్లు తగ్గడం, రూపాయి విలువ తగ్గడం, సెంట్రల్ బ్యాంక్ దూకుడుగా పెట్టుబడులు పెట్టడం వంటి కారణాల వల్ల బంగారంలో పెరుగుదల కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2 లక్షలు దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండి కూడా పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారింది. వెండి ధరలు తారాస్థాయికి చేరుకున్నాయి. వెండి సరఫరా లోటు వరుసగా 7 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం వెండి ధర 2026 చివరి నాటికి కిలోకు 5 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాల వడ్డింపు ఫలితంగా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం పెరగడం, వృద్ధి మందగించడం వంటి కారణాలు బంగారం వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో బంగారం వెండి కొనుగోలు చేయడం ఉత్తమమని సామాన్యులు భావిస్తున్నారు. వెండికి ఆభరణాల రంగాన్ని మించి పారిశ్రామిక గిరాకీ అధికముంది. ధర పెరుగుతున్నందున ఎక్కువ మంది వెండి ఈటీఎఫ్లలో పెట్టుబడి పెడుతున్నారు. ధర పెరగడానికి ఇది కూడా ఒక కారణం. అవసరాలకు అనుగుణంగా వెండి ఉత్పత్తి పెరగకపోవడంతో ఈ లోహానికి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే బంగారం ధర 59% మేర పెరగ్గా వెండి ధర ఏకంగా 107% మేర పైకెగిసింది. ఏ వస్తువు ధరనైనా ప్రధానంగా నిర్ణయించేవి 2 అంశాలు. అవే సప్లై, డిమాండ్. వెండి ముఖ్యమైన పారిశ్రామిక ముడి పదార్థం. దానికి మార్కెట్ నుంచి భారీ డిమాండ్ ఉంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, సోలార్ ప్యానెల్స్, వైద్య పరికరాలు, వాహనాల వైర్లు, బ్యాటరీలు, పారిశ్రామిక ఉపకరణాలు, ఆభరణాలు, గృహోపకరణాలు, నాణేలు, కడ్డీలు, ఫోన్లలోని పలు భాగాల తయారీలోనూ సిల్వర్ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవం వ్యాపిస్తోంది. చీకటి ఖండం అనే ముద్రను ఎదుర్కొన్న ఆఫ్రికాలోని దేశాల్లోనూ ఇప్పుడు పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. అంటే వెండి కోసం ప్రపంచంలో కొత్త కొత్త మార్కెట్లు ఏర్పడుతున్నాయి. అక్కడి నుంచి వెండి కోసం ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రంగాల కంపెనీలు సిల్వర్ నిల్వల కోసం క్యూ కడుతున్నాయి. ఈ డిమాండే వెండి ధరలకు రెక్కలు తొడుగుతోంది. 2025 సంవత్సరం వెండికి ఒక మైలురాయి లాంటిది. రికార్డు స్థాయి గరిష్ట స్థాయిలను బద్దలు కొట్టింది. సిల్వర్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే నెంబర్ 1 దేశం మెక్సికో. అక్కడ పెద్ద సంఖ్యలో భారీ సిల్వర్ గన్లున్నాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే సిల్వర్లో 24% ఒక్క మెక్సికో నుంచే వస్తోంది. దీని తర్వాతి స్థానంలో మన పొరుగు దేశం చైనా ఉంది. వెండి రీఫైనింగ్, ప్రాసెసింగ్, పారిశ్రామిక వినియోగాల్లోనూ చైనా టాప్ ప్లేస్లో ఉంది. శుద్ధి చేసిన సిల్వర్కు సంబంధించిన ప్రపంచ మార్కెట్లో దాదాపు 70% వాటా చైనా చేతిలోనే ఉంది.
రోజు అంతర్జాతీయ స్థాయిలో జరిగే సిల్వర్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో అతిపెద్ద వాటా షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్, షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్లకుంది. వెండి ఉత్పత్తిలో చైనా తర్వాతి స్థానాల్లో పెరు, చిలీ ఉన్నాయి. ఏటా ఉత్పత్తి అయ్యే మొత్తం సిల్వర్లో 50% పైగా ఈ 4 దేశాల నుంచే ప్రపంచ దేశాలకు సప్లై అవుతోంది. వెండి అనేది అన్ని లోహాల కంటే అత్యధిక విద్యుత్ వాహకత కలిగిన పదార్థం. అంటే వెండి మీదుగా విద్యుత్ చాలా సమర్థవంతంగా ప్రసారమవుతుంది. ఎందుకంటే దీనిలో ఫ్రీ ఎలక్ట్రాన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. విద్యుత్ వాహకత విషయంలో రాగి కంటే సిల్వర్ బెటర్. కానీ వెండి ధర ఎక్కువ. సిల్వర్ను సులభంగా తీగలుగా మార్చడం కష్టం. అందుకే దీన్ని వైర్లలో వినియోగించరు. కానీ సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ కాంటాక్ట్స్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, చిప్లు, ఎలక్ట్రానిక్ వాహనాలు, బ్యాటరీలు, టెలికాం నెట్వర్క్లు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తుల తయారీలో వెండిని ఉపయోగిస్తారు. అంటే ఈ అన్ని రంగాల పరిశ్రమల నుంచి వెండి కోసం ఆర్డర్లు పోటెత్తుతున్నాయి. 2016 సంవత్సరం నాటికి ప్రపంచ మార్కెట్కు 489.5 మిలియన్ ట్రాయ్ ఔన్స్ల వెండి అవసరం. ఇది కాస్త 2024 నాటికి 680.5 మిలియన్ ట్రాయ్ ఔన్స్లకు పెరిగింది. 2025లో భారత్ 6,000 మెట్రిక్ టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. గత 8 ఏళ్లలో వెండిపై ఆధారపడి పనిచేసే పరిశ్రమల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీని ఫలితంగానే వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. బంగారం, వెండి ధరల దూకుడు ఫలితంగా అంతర్జాతీయంగా అత్యధిక మార్కెట్ విలువ పరంగా అగ్రగామి కంపెనీలు కూడా వెనుకబడ్డాయి. ప్రపంచ స్వర్ణ మండలి అంచనాల ప్రకారం అంతర్జాతీయంగా బంగారం నిల్వలు 2,16,225 టన్నులు, వెండి 17,51,000 టన్నులుగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ బంగారం మార్కెట్ విలువ 32.54 లక్షల కోట్లుంటే సిల్వర్ 5.28 లక్షల కోట్లుగా ఉంది. ఎన్విడియా విలువ 4.5 కోట్లు, యాపిల్ 3.95 కోట్లు, గూగుల్ విలువ 3.83 కోట్లుగా నిపుణులు విలువ కట్టారు. మొన్నటికి మొన్న వెనిజువెలా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి ఆ దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన ట్రంప్ మరోవైపు ఇరాన్పై కయ్యానికి కాలుదూవుతున్నారు. అంతలోనే అమెరికా భద్రతను సాకుగా చూపుతూ గ్రీన్లాండ్పై మనసు పడిన ట్రంప్ ఆ దేశాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని దూకుడుగా అడుగులు వేస్తున్నారు. తద్వారా ప్రపంచాన్ని మరోసారి అనిశ్చితిలోకి నెట్టివేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి సురక్షితమని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. గోల్డ్, సిల్వర్ ధరలు గణనీయంగా పెరగడానికి ఇదే కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు కొత్త ఇంధన రంగాలు, విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుంచి వెండికి గిరాకీ అంతకంతకు పెరుగుతూ ఉండడంతో వైట్ గోల్డ్కు ఎప్పుడూ లేనంత డిమాండ్ ఏర్పడింది. పెట్టుబడికి భూమి బెస్టా లేదంటే బంగారం మంచిదా? ఈ రెండూ కాదని వెండిపై ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఇప్పుడిదే మిడిల్ క్లాస్ జనాలకు ఆందోళనకు గురిచేస్తోంది. మూడింట్లో దేనిపై ఎక్కువ రాబడొస్తుంది? ఏది ఎక్కువ సేఫ్ ఉంటుంది? భూమి, బంగారం, వెండి ఎందులో పెట్టుబడి పెట్టినా లాభాలే తప్ప నష్టాలు ఉండవా? మిడిల్ క్లాస్ మెంటాలిటీ మారిపోయింది. ఇన్వెస్ట్మెంట్ పై ఫోకస్ చేస్తున్నారు. అయితే ఇందులో ఏది ఎక్కువ ఇన్కమ్ ఇస్తుందని ఆరా తీస్తున్నారు. భూమి కొంటే బెటరా, బంగారమా లేదంటే సిల్వరా అంటే మూడూ సేఫేనని నిపుణులు చెప్తున్నారు. అయితే బంగారం, వెండి కంటే భూమి మీద ఎక్కువ లాభాలొస్తాయని అంటున్నారు. నగరాల్లోనైనా, శివార్లలోనైనా, ఊళ్లలోనైనా ఎక్కడ చూసినా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ జోరుగానే ఉంది. స్థలాలు, ఫ్లాట్లని తేడా లేకుండా అన్నిటి రేట్లు ఆకాశాన్ని తాకేస్తున్నాయి. కొన్న కొద్ది సంవత్సరాలకే విలువ భారీగా పెరిగిపోతోంది. ఫ్లాటా, ప్లాటా, ఇళ్ల స్థలమా కొనేటప్పుడు చాలా మందిని ఈ సందేహం వేధిస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫ్లాటో, ప్లాటో కొన్న తర్వాత బాధపడడము సహజం. అయ్యో, ఇక్కడ ఫ్లాట్ బదులు అక్కడ స్థలం కొని ఉండాల్సిందే, లేకపోతే ఈ స్థలం బదులు అక్కడ ఫ్లాట్ కొనుక్కుని ఉండాల్సిందే అనుకుంటూ ఉంటారు. దేశంలో భూములపై పెట్టుబడి పెట్టడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలుంటాయని రియల్ ఎస్టేట్ నిపుణుల సూచన. ప్రతి కుటుంబం నివసించడానికి స్థలం అవసరం. అందువల్ల భవిష్యత్తులో భూమి డిమాండ్ పెరగడమే కానీ తగ్గవని అంటున్నారు. అత్యవసరం లేదని అనుకుంటే భూమిపై పెట్టుబడి సురక్షితమైనదని భావిస్తున్నారు. వ్యవసాయ భూములపై పెట్టుబడులు పెడితే ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఉంటాయి. అయితే భూములపై పెట్టుబడి పెట్టడం మంచిదే, కానీ తక్షణ ఆదాయం కావాలంటే మాత్రం వచ్చే అవకాశం ఉండదు. అంతేకాకుండా ప్రస్తుత స్థలం ధరలు, భవన నిర్మాణాల ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. దీంతో సాధారణ ప్రజలకు ఇది దూరంగా ఉంది. ఇందులోనూ కొన్ని వివాదాస్పద భూములు ఇబ్బంది పెడతాయి. భవిష్యత్తులో అభివృద్ధి లేకపోతే లేదా ప్రాంతం ఆశించిన వేగంగా మారకపోతే అభివృద్ధి మందగించొచ్చు. ఒక్కోసారి కొనుగోలు చేసిన ధరకు భూమి విక్రయం కాకపోవచ్చు. బంగారానికి ప్రస్తుతం ఆర్థిక అస్థిరత, ఊహిత వృద్ధి లోపం, ద్రవ్యోల్బణం వంటి కారకాలు సహకరిస్తున్నాయి. దీంతో వీటి ధరలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఆర్థిక వృద్ధి సాధిస్తే బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. దీంతో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. కానీ స్థలం మాత్రం అందరికీ అవసరం ఉంటుంది.
అయితే బంగారం అవసరం మేరకు కొనుగోలు చేయాలి. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే భూములపై ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అయితే అప్పులు చేసి స్థలాలు, భవనాలపై పెట్టుబడులు పెట్టొద్దు. ఖచ్చితంగా నివాసం కోసం ఇల్లు లేదా స్థలం కొనాలంటే మాత్రం 80% రుణం తీసుకోవచ్చు. ఈ రుణం తీర్చడానికి అవకాశాలు ఉండాలి. అప్పుడే భూమిపై పెట్టుబడి ప్రయోజనకరంగా ఉంటుంది. స్థలాలతో పోలిస్తే ఫ్లాట్లకు రుణాలు ఈజీగా దొరుకుతాయి. ప్రాపర్టీ విలువలో దాదాపు 80 నుంచి 90% వరకు బ్యాంకులు రుణాలిస్తూ ఉంటాయి. రీపేమెంట్ వ్యవధి కూడా సుదీర్ఘంగా ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గితే ఆ ప్రయోజనాలు ఉంటాయి. అదే మీరు స్థలం కొనుక్కోవడానికి రుణం తీసుకోవాలంటే మాత్రం బోలెడు రూల్స్, పరిమితులు ఉంటాయి. ఆ తర్వాత కూడా స్థలం విలువలో 60 నుంచి 70% రుణం ఇవ్వచ్చు. ఇక రుణాన్ని తీర్చేందుకు కాల వ్యవధి కూడా ఫ్లాట్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. చాలా మటుకు బ్యాంకులు 15 ఏళ్ల వరకే లోన్లు ఇస్తాయి. పైపెచ్చు స్థలం కొన్నాక నిర్ణీత వ్యవధిలో ఇల్లు కట్టుకోవాలనే షరతులు పెడతాయి. ఏరియా బాగుండి రేటు రీజనబుల్ గా ఉంటే ఫ్లాట్లు ఇట్టే అమ్ముడవుతాయి. కానీ బాగా డిమాండ్ ఉన్న ప్రాంతమైతే తప్ప స్థలాలు అంత వేగంగా అమ్ముడుకావు. కానీ కాస్త ఓపిక పడితే సమయం వచ్చినప్పుడు మాత్రం మంచి రేటుకే అమ్ముడవుతాయి. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది, తగ్గినా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. నగల తయారీకి 22 క్యారెట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో ఇతర లోహాలు కలుపుతారు. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. క్యారెట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారెట్లుగా చెప్తారు. ఇది కాయిన్స్, బార్స్, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22 క్యారెట్లు 916 స్వచ్ఛతతో ఉంటాయి. బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాలని భావించేవారు బంగారాన్ని బిస్కెట్ల రూపంలో, వెండిని బ్రిక్స్ రూపంలో తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బంగారు ఆభరణాలు అంటే భారతదేశంలో ఆశపడని మహిళ ఉండరు. ప్రతి మహిళకు తొలి బలహీనత బంగారమే. బంగారాన్ని అలంకరణ ఆభరణంగా మాత్రమే ఎక్కువ మంది ఆడవాళ్లు చూస్తారు. నిజానికి ఆభరణం అనే ఆలోచనే మగువలను ఊహించని దెబ్బతీస్తోంది. బంగారం 24 క్యారెట్స్ కొని పెట్టుకుంటేనే లాభం. ఆర్నమెంట్ బంగారం కొన్నారో మీ పని అయిపోయినట్లే. మీకు బంగారం ఉందనే ఫీలింగ్ ఉంటుంది తప్ప దానివల్ల నష్టమే కానీ ఎలాంటి లాభం ఉండదు. బంగారు ఆభరణాలను 22 క్యారెట్స్ రూపంలో అమ్ముతారు. ఆ ఆభరణాల్లో మళ్లీ రాళ్లు కలుపుతారు, రాగి కలుపుతారు, తరుగు తీస్తారు. దీంతో ఆ బంగారం తన సహజత్వాన్ని కోల్పోతుంది. 24 క్యారెట్స్ బంగారం కాస్త 22 క్యారెట్స్ అయ్యాక అది ఆభరణంగా మారిపోతుంది. దాని విలువ కూడా అదే స్థాయిలో పడిపోతుంది. ఏ మహిళ ఆభరణాలు రోజు పెట్టుకోలేరు. ఏడాదిలో ఒక మహిళ యావరేజ్ మీద 5 సార్లు పెద్ద ఆభరణాన్ని పెట్టుకుంటే మహా గొప్ప. అదే పెద్ద పెద్ద ఆభరణాలను కేవలం బీరువాల్లో పెట్టుకోవడానికి, లాకర్లలో దాచుకోవడానికి సరిపోతుంది. గత 2 నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలు ఇంకా పెరుగుతాయా లేక పడిపోతాయా అని ప్రజలే కాదు వ్యాపారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇక ఇంతకంటే పెరుగుతుందా అనుకునే లోపే అంతకు మించి రికార్డులు సృష్టిస్తున్నాయి బంగారం ధరలు. 1,00,000 మార్క్ టచ్ అయినప్పుడే అమ్మో అనుకుంటే ఇప్పుడు 1,50,000కి చేరింది. ఇంకా ఎంత పెరుగుతుందో లేక తగ్గుతుందో అసలు అంచనాలకు అందడం లేదు. మొత్తంగా చూస్తే గడిచిన ఏడాదిలో పుత్తడి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఏడాది వ్యవధిలో 10 గ్రాముల బంగారం 70,000కు పైగా పెరిగింది. అంటే దాదాపు 54% పైగా పెరిగిందన్నమాట. ధరల పెరుగుదల అంశం సంబంధిత వర్గాలకే కాకుండా సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశాలు మార్కెట్ నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. బంగారం, వెండి ధరలు గతంలో తగ్గడానికి 40%, పెరగడానికి 60% అవకాశాలుండేవి. కానీ ఇప్పుడు అది కాస్త 20%, 80%గా మారిపోయింది. దాదాపు ధరలు పెరగడానికే అవకాశాలున్నాయి. గతంలో ఎప్పుడైనా ధర 1000 పెరిగితే 300 నుంచి 400 మళ్లీ తగ్గి 1000 రూపాయలు పెరిగేది. కానీ ఇప్పుడు 100 రూపాయలు తగ్గితే 500 రూపాయలు పెరుగుతోంది. గోల్డ్ మళ్లీ ఇంకా తగ్గిపోతుందని, 70 నుంచి 80,000కు వస్తుందనే ఆశలేవు. 5-6 వేలు తగ్గితే తగ్గచ్చు. తగ్గుతుందనే ఆలోచన కంటే డబ్బులున్నప్పుడు బంగారం కొద్ది మొత్తంలో కొనిపెట్టుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అసలు 25 ఏళ్ల క్రితం బంగారం ధర ఎంతుందో తెలుసా? అప్పుడు 5 తులాల పసిడి కొనుగోలు చేస్తే ఇప్పుడు వచ్చే లాభం ఎంత? బంగారం త్వరలోనే 2 లక్షలు దాటేస్తుందా? ధర పెరిగినా కొనుగోలు చేయడంలో భారతీయులు వెనుకంజ వేయటం లేదు. గోల్డ్ 1,50,000 దగ్గరకు వచ్చేసింది. అవును, మీరు విన్నది నిజమే. మీకు గుర్తుందో లేదో, 25 ఏళ్ల కింద తులం ఎంతుందో తెలుసా? జస్ట్ 4 అంటే 4,000. ఇప్పుడు 1,50,000 పలుకుతోంది. అప్పుడు 4 తులాలు కొని పెట్టుకున్నా ఇప్పుడు 6 లక్షలు అయ్యేది. ఎందుకంటే ఆ స్థాయిలో బంగారం ధర పెరుగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారా?
ఈ ఏడాది చివరి నాటికి లక్షణంగా 2 లక్షలు దాటేస్తుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో 2 ఏళ్లలోనే 4 లక్షలు దాటేస్తుందని అంటున్నారు. 2020లో తులం 48,650 రూపాయలు పలికింది. ఇప్పుడు 1,50,000కు దగ్గరలో ఉంది. అంటే 5 ఏళ్లలో ఊహించని విధంగా పెరిగిపోతోంది. ఇలా చూసినా అతి త్వరలోనే 2 లక్షలు కావడం ఎంతో దూరంలో లేదని నిపుణులు చెప్తున్నారు. బంగారం ధర ఎలా పెరిగిందనే విషయానికొస్తే 1975లో తులం బంగారం ధర 540, 1980లో 1330, 1990లో 3,200గా ఉంది. 2000 సంవత్సరంలో తులం 4,400 ఉంటే 2005లో 7,000 అయింది. అంటే రెట్టింపుకు 1,000 తక్కువ. 2010 నాటికి 18,500 అయింది. ఈ 10 ఏళ్ల గ్యాప్లో తులంపై 14,000 పెరిగింది. 2015 వరకు 10 గ్రాములు 26,343 అయింది. ఈ 5 ఏళ్లలో కూడా గ్రోత్ ఎక్కువగానే ఉంది. 2020 సంవత్సరానికి తులం 48,650కి చేరింది. ఈ 5 ఏళ్లలో దాదాపు డబుల్ అయింది. 2021లో 50,045 రూపాయలు, 2022లో 52,950 రూపాయలు, 2023లో 60,300 రూపాయలు, 2024లో 78,000 అయింది. జెట్ స్పీడ్తో గోల్డ్ రన్ కొనసాగింది. 2025 సెప్టెంబర్ 23 నాటికి 1,19,000కు చేరింది. అక్టోబర్లో దాని ధర 1,35,250 రూపాయలుగా ఉంది. 25 ఏళ్లలోనే బంగారం ఎంత పెరిగిందో తెలుసా? 1,21,000కు పైగా హైక్ అయింది. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత డబ్బొస్తుంది? గోల్డ్ తప్ప ఏది కొన్నా ఈ స్థాయిలో రాబడుండదు. అందుకే మీరు ఇంకో ఆలోచన చేయకండి. చేతిలో డబ్బుంటే వెంటనే గోల్డ్ కొనేయడం బెటర్. గోల్డ్ వర్సెస్ స్టాక్ మార్కెట్లు ఎందులో పెట్టుబడి పెడితే బెటర్? స్టాక్ మార్కెట్లు ఎప్పుడు పడతాయో ఎప్పుడు లేస్తాయో చెప్పలేం. అదే గోల్డ్ అయితే గోల్డెన్ టైమే. అందుకే ఇన్వెస్టర్లు బంగారం వైపు పెట్టుబడులు మళ్లిస్తున్నారు. ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులున్నప్పుడల్లా గోల్డ్కే జై కొడుతున్నారు. 25-30 ఏళ్ల కిందట కారు ధరతో కంపేర్ చేయొచ్చు. 1990లో కిలో బంగారంతో మారుతి 800 వచ్చేది. 1 కిలో బంగారం కొనుగోలు చేస్తే 2040 నాటికి ప్రైవేట్ జెట్ కొనే స్థాయికి వెళ్లొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ అంటేనే లాంగ్ టర్మ్ రిటర్న్స్ గ్యారంటీ. అందుకే ఎంత ధర పెరిగినా కొనుగోళ్లు తగ్గడం లేదు. పెళ్లిళ్ల విషయంలోనైతే నో కాంప్రమైజ్. స్థాయిని బట్టి కొని తీరాల్సిందే. 25 ఏళ్ల కిందట తులం కొనుంటే ఇప్పుడు 1,50,000 పైనే సంపాదించారన్నమాట. ఏ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ రేంజ్లో రిటర్న్స్ ఉండవు. చేతిలో డబ్బులుంటే బంగారం కొనేయాలనిపిస్తుంది. ఎందుకంటే రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువగా వచ్చేస్తుంది. బయట అప్పుకిచ్చినా వడ్డీ సంగతేమో గానీ అసలైనా వస్తుందో రాదోననే టెన్షన్. డబ్బు విషయంలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అందుకే ఎక్కువ మంది గోల్డ్ మీదే పెట్టుబడి పెడుతూ ఉంటారు. సో మీరిప్పుడు తొందరపడకపోతే 2030 నాటికి 4 లక్షలు అవుతుంది. బ్యాంకులో 1,00,000 డిపాజిట్ చేసినా ఇంత రొటేషన్ కాదు. అక్కడ 1,00,000 రెట్టింపు కావాలంటే 10 ఏళ్లకు పైగా పడుతుంది. అదే గోల్డ్ కొంటే 4-5 ఏళ్లలోనే డబుల్ ధమాకా అవుతుంది. 1,00,000కు 2 లక్షలు దగదగా చేతుల్లో మెరిసిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులున్నా చైనా తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బంగారం వినియోగదారుగా భారత్ నిలిచింది. పుత్తడి దిగుమతులు సైతం భారత వాణిజ్య లోటు పెరగడానికి కారణమవుతున్నాయి. అయితే కుటుంబ సంపద పరిరక్షణలో పసిడి ఇప్పటికీ ముఖ్యమైన భాగంగా ఉంది. భారతీయ కుటుంబాలు వ్యక్తిగతంగా బంగారాన్ని దాచుకోవడంలో ముందంజలో ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా ఇటీవలి కాలంలో పుత్తడి కొనుగోళ్లను పెంచాయి. మన దేశంలో బంగారం ఎమోషన్. నీ ఇల్లు బంగారం కాను, ప్రతిదానికి బంగారం లాంటి మనిషి, బంగారు కొండ, ఇలా రకరకాల విశేషణాలు అల్లుకుని కనిపిస్తాయి. సరిగ్గా అదే సమయంలో ఇక్కడ బంగారానికి దేవతా ఆచ్ఛాదన కూడా ఉండడంతో గోల్డ్ మీన్స్ గాడ్ కింద లెక్క. బంగారం నిల్వ చేయడం సంప్రదాయం. గోల్డ్ సెంటిమెంట్ లేని కుటుంబం ఇండియాలో ఉండదేమో. దగదగలాడే బంగారు ఆభరణాలతో తళతళ మెరిసిపోవాలని అనుకుంటారు. అంతేకాదు, ఎవరికి ఎంత బంగారం ఉంటే వారికి అంతటి సోషల్ స్టేటస్ అని ఫీల్ అవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఏదైనా పెళ్లి పేరంటాలప్పుడు మహిళలు బంగారు ఆభరణాలను ధరించడం ద్వారా స్టేటస్ను ప్రదర్శిస్తూ ఉంటారు. ఒంటి మీద ఎంత బంగారం ఉంటే అంత డాబు, దర్పం, స్టేటస్. తమకంటూ ప్రత్యేకంగా గౌరవం ఏదైనా లభించాలంటే అది బంగారం వల్లనే అని మన ఆడవాళ్ల నమ్మకం. ఎలా చూసినా గోల్డ్ రేట్ ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడలేదు. ధరతో సంబంధం లేకుండా జ్యువెలరీ షాపులు సందడిగా కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పెళ్లిళ్లకు కంపల్సరీగా ఎంతో కొంత బంగారం కొని తీరాల్సిందే.
తులాల దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారేమో గానీ కొనడం విషయంలో తగ్గేదే లేదంటున్నారు. దీనికి తోడు రిస్క్ లేని పెట్టుబడి, రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే ఉంటున్నాయి. అందుకే ఇన్వెస్టర్లు సైతం బులియన్ మార్కెట్లకే పెట్టుబడుల్ని మళ్లిస్తున్నారు. మొత్తానికి భవిష్యత్తులో బంగారం ఆకాశమే హద్దుగా రాకెట్లా దూసుకుపోబోతోంది. సో మీ దగ్గర డబ్బులుంటే ఇప్పుడే గోల్డ్ కొనేయడం ఉత్తమం. లేదంటే అప్పుడు ఎందుకు కొనకపోతిమా అని బాధపడాల్సి వస్తుంది.